హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇండియన్ జాగ్రఫీలో భాగంగా 12వ పాఠ్యాంశమైన భారతదేశంలో పారిశ్రామిక రంగం గురించి పార్ట్ 1 వీడియోలో కొంత పాఠ్యాంశాన్ని చర్చించుకోవడం జరిగింది. ఈ పార్ట్ 2 వీడియోలో మరికొన్ని అంశాలను చర్చించుకుందాం. అందులో మూడో అంశమైన ఖనిజ ఆధారిత పరిశ్రమల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో ప్రస్తుతం ఇనుము ఉక్కు ఉత్పత్తి పరంగా ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో చైనా, రెండవ స్థానంలో భారతదేశం ఉంది. స్పాంజీ ఐరన్ ఉత్పత్తిలో ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏది? భారతదేశం. స్వాతంత్ర్యానికి పూర్వం ఇనుము ఉక్కు పరిశ్రమల ప్రగతి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో మొట్టమొదటి ఇనుము ఉక్కు కర్మాగారాన్ని 1830లో ఎక్కడ స్థాపించారు? పోర్టు నావో, తమిళనాడు దగ్గర స్థాపించడం జరిగింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కుల్దీ అనే ప్రాంతం వద్ద బెంగాల్ ఐరన్ వర్క్స్ ప్లాంట్ను ఎప్పుడు స్థాపించారు? 1864లో స్థాపించారు. 1907లో జార్ఖండ్లోని సచ్చికి అనే ప్రాంతంలో మొదటిసారిగా ప్రైవేట్ రంగంలో టాటా ఐరన్ స్టీల్ కంపెనీని ఎవరు స్థాపించారు? జంషెడ్జీ టాటా స్థాపించారు. ప్రస్తుతం దేశంలో అతి పురాతనమైన మరియు అతిపెద్ద సమీకృత ఇనుము ఉక్కు కర్మాగారం జంషెడ్జీ టాటా గారి గౌరవార్థం సచ్చికి పేరును ఏ విధంగా వ్యవహరిస్తున్నారు? జంషెడ్పూర్ అని వ్యవహరిస్తున్నారు. జంషెడ్పూర్ను ఏ విధంగా పిలుస్తున్నారు? భారతీయ ఉక్కు నగరం అని పిలుస్తున్నారు. పశ్చిమ బెంగాల్లోని కుల్దీ సమీపంలో హిరాపూర్ అనే ప్రాంతంలో మరొక ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఎప్పుడు స్థాపించారు? 1908లో స్థాపించారు. 1919లో బెంగాల్లోని ఏ ప్రాంతం వద్ద ఇండియన్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీని ఏర్పాటు చేశారు? బర్నపూర్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఇండియన్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీని భారత ప్రభుత్వం ఎప్పుడు జాతీయం చేయడమైనది? 1972లో. 1923లో కర్ణాటకలోని భద్రావతి వద్ద ఏ కంపెనీని ఏర్పాటు చేశారు? మిస్కో అంటే మైసూర్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీని ఏర్పాటు చేశారు. మైసూర్ అండ్ స్టీల్ కంపెనీ 1929లో ఏ విధంగా మార్చడం జరిగింది? మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇనుము ఉక్కు కర్మాగారంగా మార్చడం జరిగింది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇనుము ఉక్కు కర్మాగారమును ఏ సంవత్సరంలో భారత ప్రభుత్వం జాతీయం చేయడమైంది? 1962లో జాతీయం చేయడమైంది. స్వాతంత్ర అనంతరం రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో 1957లో ఛత్తీస్గఢ్లో యుఎస్ఎస్ఆర్ సహాయంతో ఏ ఉక్కు కర్మాగారాన్ని స్థాపించారు? బిలాయ్ ఉక్కు కర్మాగారాన్ని స్థాపించారు. 1959లో యునైటెడ్ కింగ్డమ్ సహాయంతో పశ్చిమ బెంగాల్లోని ఏ ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు? దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారం. 1959లో ఒరిస్సాలో పశ్చిమ జర్మనీ సహాయంతో ఏ ఉక్కు కర్మాగారం స్థాపించారు? రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారం. 1964లో జార్ఖండ్ రాష్ట్రంలో యుఎస్ఎస్ఆర్ సహాయంతో ఏ ఉక్కు కర్మాగారాన్ని స్థాపించారు? బొకారో ఇనుము ఉక్కు కర్మాగారం. భారతదేశంలో ప్రభుత్వ రంగంలోని అతిపెద్ద ఇనుము ఉక్కు కర్మాగారం ఏది? బొకారో ఇనుము ఉక్కు కర్మాగారం. ఆంధ్రప్రదేశ్లోని విశాఖ తీరంలో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ సహాయంతో ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఎప్పుడు స్థాపించారు? 1972. భారతదేశంలో అత్యధికమైన మరియు తీర ప్రాంతంలో గల ఏకైక ఇనుము ఉక్కు కర్మాగారం ఏది? విశాఖ ఇనుము ఉక్కు కర్మాగారం. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ను ఎప్పుడు స్థాపించడం జరిగింది? 1973. తమిళనాడులోని సేలం వద్ద ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఎప్పుడు స్థాపించారు? 1982. కర్ణాటకలోని హోస్పేట వద్ద విజయనగరం ఐరన్ అండ్ స్టీల్ కంపెనీని ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది? 1989. భారత్లో ఏర్పాటైన ఏకైక స్పాంజ్ ఐరన్ కర్మాగారం ఎక్కడ ఉంది? పాల్వంచ, ఖమ్మం దగ్గర ఉంది. ప్రపంచంలో స్పాంజీ ఉక్కు ఉత్పత్తిలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? ప్రథమ స్థానంలో ఉంది. బి. అల్యూమినియం పరిశ్రమ. ప్రపంచంలో అల్యూమినియం ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది? మొదటి స్థానంలో చైనా, రెండో స్థానంలో భారతదేశం. ప్రపంచంలో అల్యూమినియం వినియోగంలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? మూడో స్థానంలో ఉంది. భారతదేశంలో 1938లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఏ ప్రాంతం వద్ద అల్యూమినియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను స్థాపించారు? అసన్సోల్ సమీపంలో జయక్ నగర్ వద్ద స్థాపించడం జరిగింది. బాల్కో అంటే భారత్ అల్యూమినియం కంపెనీ ఏ ప్రాంతంలో ఉన్నాయి అంటే
కోబ్రా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోను, రత్నగిరి మహారాష్ట్ర రాష్ట్రంలో ఉన్నాయి. హిండాల్కో ఇండియన్ అల్యూమినియం కంపెనీ ఏ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి? హిరాకుడ్, రాయగూడ, బెల్గం, ఆల్వే ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. నాల్కో నేషనల్ అల్యూమినియం కంపెనీ ఏ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి? కోరాపుట్ సమీపంలోని దామన్జోడి, అంగుల్ అనే ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. హిండాల్కో హిందుస్థాన్ అల్యూమినియం కంపెనీ ఏ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి? రేణుకోట్ ఉత్తరప్రదేశ్లో విస్తరించి ఉన్నాయి. మాల్కో మెట్టార్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ ఏ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి? మెట్టూరు తమిళనాడు వద్ద, మహారాష్ట్రలోని కోయినా అనే ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. మొదటిసారి 1,00,000 టన్నుల కెపాసిటీ సాధించిన సంస్థ ఏది? బాల్కో సంస్థ. తక్కువ ఖర్చుతో అల్యూమినియం తయారు చేయు సంస్థ ఏది? నాల్కో. సి. గాజు పరిశ్రమ. భారతదేశంలో మొదటి గాజు పరిశ్రమ ఎక్కడ స్థాపించడం జరిగింది? ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లో స్థాపించారు. గాజు పరిశ్రమకు కావాల్సిన ముడి పదార్థాలు ఏమిటి? ఇసుక, సున్నపరాయి, సిలికా, సోడా యాష్ వంటి పదార్థాలు గాజు పరిశ్రమకు అవసరం. డి. లెడ్ అండ్ జింక్ పరిశ్రమ. భారతదేశంలో లెడ్, జింక్ పరిశ్రమ ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది? జార్ఖండ్లోని ధన్బాద్ సమీపంలో టాండు అనే ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. జార్ఖండ్లోని ధన్బాద్ సమీపంలో టాండా ప్రాంతంలో ఏర్పాటు చేసిన లెడ్ అండ్ జింక్ పరిశ్రమ 1965లో ఏ విధంగా మార్చడం జరిగింది? హిందుస్థాన్ జింక్ లిమిటెడ్గా మార్చడం జరిగింది. ఈ కాపర్ పరిశ్రమ. భారత్లో మొట్టమొదటి కాపర్ పరిశ్రమను ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది? జార్ఖండ్లోని ఘాట్సిలా అనే ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం భారతదేశంలో గల ముఖ్యమైన రాగి ఉత్పత్తి కేంద్రాలు ఏవి? మహూ బాండార్ జార్ఖండ్ రాష్ట్రంలోను, ఖేత్రి రాజస్థాన్లో ఈ ముఖ్యమైన ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. ఎఫ్. సిమెంట్ పరిశ్రమ. భారతదేశంలో మొదటి సిమెంట్ పరిశ్రమ 1904లో ఎక్కడ ఏర్పాటు చేశారు? చెన్నై. పూర్తి స్థాయిలో 1912లో సిమెంటు కర్మాగారాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? గుజరాత్లోని పోర్బందర్ వద్ద ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సిమెంటును ఎక్కువగా ఉత్పత్తి చేయు మొదటి 3 రాష్ట్రాలు ఏవి? 1 మధ్యప్రదేశ్, 2 ఛత్తీస్గఢ్, 3 ఆంధ్రప్రదేశ్. ప్రస్తుతం సిమెంటు ఎక్కువగా వినియోగించుకునే మొదటి 3 రాష్ట్రాలు ఏవి? 1 మహారాష్ట్ర, 2 మధ్యప్రదేశ్, 3 తమిళనాడు. భారతదేశంలో సిమెంట్ ఫ్యాక్టరీలు ఎక్కువగా గల రాష్ట్రాలు ఏవి? 1 రాజస్థాన్, 2 ఆంధ్రప్రదేశ్, 3 తమిళనాడు. ప్రపంచంలో సిమెంట్ ఉత్పత్తిలో చైనా ప్రథమ స్థానంలో ఉండగా ఇండియా ఎన్నో స్థానంలో ఉంది? 2వ స్థానంలో ఉంది. జి. ఎరువుల పరిశ్రమ. భారతదేశంలో మొదటి ఎరువుల కర్మాగారాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? బీహార్లోని సింద్రి. ప్రపంచంలో ఎరువుల ఉత్పత్తి వినియోగంలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది? మొదటి స్థానంలో చైనా, 2వ స్థానంలో భారతదేశం. ప్రపంచంలో నైట్రోజన్ ఎరువుల ఉత్పత్తిలో మొదటి 3 స్థానాల్లో ఉన్న దేశాలు ఏవి? మొదటి స్థానంలో చైనా, 2వ స్థానంలో అమెరికా, 3వ స్థానంలో ఇండియా. భారతదేశంలో ఎరువుల ఉత్పత్తిలో వరుసగా 3 స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు ఏవి? 1 తమిళనాడు, 2 గుజరాత్, 3 ఉత్తరప్రదేశ్. హెచ్. రత్నాలు, ఆభరణాల పరిశ్రమ. దేశంలో విదేశీయ మారక ద్రవ్యాన్ని ఆర్జించే పరిశ్రమల్లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? 2వ స్థానంలో ఉంది. దేశంలో రత్నాలు అండ్ ఆభరణాల పరిశ్రమ ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్న ప్రాంతం ఏది? గుజరాత్లోని సూరత్. దేశం నుంచి వజ్రాలు ఎక్కువగా ఎగుమతి చేయబడుతున్న దేశం ఏది? USA. 4 ఇంజనీరింగ్ పరిశ్రమలు. అందులో ఏ. భారీ యంత్ర పరిశ్రమ. భారీ యంత్ర పరిశ్రమ దేశం మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో 30% మరియు పారిశ్రామిక ఉపాధి కల్పనలో ఎంత శాతం వాటా కలిగి ఉంది అంటే 28%. హెవీ ఇంజనీరింగ్ పరిశ్రమ రాంచీ జార్ఖండ్లో ఉంది. ఇది స్టీల్ ప్లాంట్ సామాగ్రికి సంబంధించింది. మిల్లింగ్ అండ్ అలియడ్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇది దుర్గాపూర్ మైనింగ్ పరికరాలకు సంబంధించింది. భారత్ హెవీ ప్లేట్స్ ఫెసల్స్ లిమిటెడ్. ఇది విశాఖ ఎరువులు రసాయనిక పరిశ్రమలకు సంబంధించింది. బి. యంత్ర పరికరాల పరిశ్రమ. 1953లో కర్ణాటకలోని బెంగళూరులో దేనిని స్థాపించారు? హిందుస్థాన్ మిషన్ టూల్స్, HMT అంటారు. ప్రస్తుతం దేశంలో 6 యూనిట్లు ఏర్పాటు చేయడం జరిగింది. సి. హెవీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ.
1956లో మధ్యప్రదేశ్లోని భోపాల్లో దీనిని స్థాపించారు. భారత్ హెవీ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ దీనిని బెల్ అంటారు. ప్రస్తుతం దేశంలో 7 బెల్ యూనిట్లు ఉన్నాయి. 1964లో కర్ణాటకలోని బెంగళూరులో దీనిని స్థాపించారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ దీన్ని హాల్ అంటారు. ప్రస్తుతం దేశంలో 6 హాల్ యూనిట్లు ఉన్నాయి. 1954లో కర్ణాటకలోని బెంగళూరు వద్ద జలహాలి అనే ప్రాంతంలో దేనిని స్థాపించారు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్. ప్రస్తుతం దేశంలో 4 బెల్ యూనిట్లు ఉన్నాయి. రైల్వే యంత్ర పరికరాల పరిశ్రమ. చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ ఎలక్ట్రానిక్ ఇంజిన్ పరిశ్రమ ఎక్కడ నెలకొల్పారు? పశ్చిమ బెంగాల్లోని చిత్తరంజన్ వద్ద. డివిజన్ లోకోమోటివ్ వర్క్స్ డీజిల్ మరియు ఎలక్ట్రానిక్ ఇంజిన్ల తయారీ పరిశ్రమ ఎక్కడ ఉంది? వారణాసి. ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్యాసింజర్ కోచ్లు 3 టైర్ ఏసీ కోచ్లు తయారు చేసే పరిశ్రమ ఎక్కడ ఉంది? శ్రీపెరంబదూర్. 5 మందులు అండ్ రసాయనాల పరిశ్రమ. మహారాష్ట్రలోని పింప్రి వద్ద ఏర్పాటు చేసిన పరిశ్రమ ఏది? హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ లిమిటెడ్ HABL. దేశంలోని మొట్టమొదటి యాంటీబయాటిక్ పరిశ్రమ ఏది? హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ లిమిటెడ్. 6 ఇతర పరిశ్రమలు. నౌకా నిర్మాణం పరిశ్రమ. భారతదేశంలో నౌకా నిర్మాణ పరిశ్రమ 1942లో ప్రైవేట్ రంగంలో ఏర్పాటు చేయబడినది కంపెనీ ఏది? సింధియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ. సింధియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ తయారు చేసిన మొదటి నౌక పేరు ఏది? జలవశ. స్వాతంత్ర్యం తర్వాత సింధియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ పేరును ఏ విధంగా మార్చడం జరిగింది? హిందుస్థాన్ షిప్ యార్డ్. దేశంలోని అతిపెద్ద నౌకా నిర్మాణ కేంద్రం మరియు అతి పురాతనమైనది ఏది? హిందుస్థాన్ షిప్ యార్డ్. భారీ మరియు మధ్య తరహా వాహనాలను ఎక్కువగా ఉత్పత్తి చేయు సంస్థ ఏది? టాటా మోటార్స్. ఫోటో పేపర్స్ ఫిలింను తయారు చేసే ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఫోటో ఫిలిం పరిశ్రమను ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది? ఉదకమండలం, తమిళనాడు. దేశంలోని సైకిళ్ళు విడిభాగాల తయారీకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది? లుధియానా, పంజాబ్. దేశంలో క్రీడా వస్తువుల తయారీకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది? పంజాబ్లోని జలంధర్. దేశంలో తాళాల పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఎక్కడ ఉంది? ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్. దేశంలో గాజు పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది? ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్. దేశంలో తోళ్ల పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది? ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్. ఇప్పుడు మనం మహారత్నాల గురించి తెలుసుకున్నాం. గత 3 సంవత్సరాలలో ఈ సంవత్సరానికి సరాసరి 5,000 కోట్లు లాభాన్ని ఆర్జించి 25,000 కోట్ల టర్నోవర్ కలిగి ఉండే ప్రభుత్వ రంగ పరిశ్రమ ఏ రకానికి చెందినది? మహారత్నాలకు చెందినది. మహారత్న స్థాయి సంప్రదాయాన్ని ఎప్పటి నుంచి కొనసాగించడం జరిగింది? 2009. ఒక కంపెనీకి మహారత్న హోదా కల్పించాలంటే ఏ అర్హతలను కలిగి ఉండాలి? నవరత్న హోదా ఉండాలి. అంతర్జాతీయ స్థాయి కంపెనీ స్టాక్ మార్కెట్లో నమోదై ఉండాలి. 3 సంవత్సరాల సగటు వార్షిక లాభం 5,000 కోట్లకు మించి ఉండాలి. 3 సంవత్సరాల సగటు వార్షిక అమ్మకాలు 20,000 కోట్లు మించి ఉండాలి. దేశంలో ప్రస్తుతం ఎన్ని ప్రభుత్వ రంగ కంపెనీలకు మహారత్న స్థాయి హోదాను కల్పించడమైంది? 11 ప్రభుత్వ రంగ కంపెనీలకు. ఇప్పుడు మనం నవరత్నాల గురించి తెలుసుకుందాం. 1000 కోట్ల పెట్టుబడి కలిగిన ప్రభుత్వ రంగ పరిశ్రమలను ఏ విధంగా పిలుస్తారు? నవరత్నాలు అని పిలుస్తారు. నవరత్న స్థాయి సంప్రదాయాన్ని ఎప్పటి నుంచి కొనసాగించడం జరుగుతుంది? 1997. దేశంలో ప్రస్తుతం ఎన్ని ప్రభుత్వ రంగ కంపెనీలకు నవరత్న స్థాయి కల్పించడమైంది? 13 ప్రభుత్వ రంగ కంపెనీలకు. ఇప్పుడు మనం మినీ రత్నాల గురించి తెలుసుకుందాం. మినీ రత్నాలను ఎన్ని రకాలుగా విభజించారు? 2 రకాలు. అందులో 1 కేటగిరీ 1. 3 సంవత్సరాల నుంచి వరుసగా 30 కోట్లు అంతకన్నా ఎక్కువ లాభాన్ని ఆర్జించిన పరిశ్రమలను కేటగిరీ 1 మినీ రత్నాలు అంటారు. ప్రస్తుతం ఇవి దేశంలో 62 ఈ స్థాయిని పొందాయి. కేటగిరీ 2 3 సంవత్సరాల వరుసగా లాభాలు గడిస్తున్న పరిశ్రమలు, వీటిని కేటగిరీ 2 మినీ రత్నాలు అంటారు. ప్రస్తుతం ఇవి దేశంలో 12 స్థాయిని పొందాయి. భారతదేశంలోని ప్రధాన పారిశ్రామిక మండలాలు. ఇందులో 1 ముంబై, పూణే మండలం. భారతదేశంలోకెల్లా అతి పెద్దదైన అతి పురాతనమైన మండలం ఏది? ముంబై, పూణే మండలం.
ఇందులో ఎగ్జాంపుల్గా ఈ మండలంలో ప్రధానంగా నూలు వస్త్ర పరిశ్రమ, తేలిక రాకపోక యంత్రాల పరికరాల తయారీ, చమురు శుద్ధి రసాయనాల పరిశ్రమలు మొదలైన విస్తృతంగా కేంద్రీకృతమై ఉన్నాయి. 2. అహ్మదాబాద్ వడోదర మండలం. పత్తిని విస్తృతంగా పండించే గుజరాత్లోని సాబర్కాంతా మరియు కతియావాడ మైదాన ప్రాంతాల్లో ఈ పారిశ్రామిక మండలం ఏర్పడి ఉన్నది. 3. హుగ్లీ బేసిన్ మండలం. కలకత్తా మెట్రోపాలిటన్ నగరం కేంద్రంగా హుగ్లీ నది యొక్క పాయల వెంబడి ఈ పారిశ్రామిక మండలం అభివృద్ధి చెందినది. జనుపునార మిల్లులు ప్రధానంగా రిస్సా, లీలు, పోర్ట్ గ్లాస్టర్ మొదలైన పట్టణాల్లో కేంద్రీకృతమై ఉన్నాయి. 4. ఢిల్లీ, ఆగ్రా, మధురా మండలం. ఢిల్లీ మెట్రోపాలిటన్ నగరం కేంద్రంగా ఉన్న ఈ పారిశ్రామిక మండలం ఫరీదాబాద్ గుండా ఒకవైపు, హర్యానాలోని మధురా, షరంపూర్ గుండా మరొక వైపు ఉత్తరప్రదేశ్లోకి క్రమంగా వ్యాప్తి చెందుతున్నది. దేశంలోని ప్రధాన జాతీయ రహదారులు మరియు రైల్వే మార్గాలు ఢిల్లీ నగరం వద్ద కేంద్రీకృతమై ఉన్నాయి. 5. చెన్నై, కోయంబత్తూర్, బెంగళూరు మండలం. మెట్టూరు, శరావతి, శివసముద్రం, పాపనాశనం మరియు పైకారాల వద్ద చౌకగా ఉత్పత్తి అవుతున్న జల విద్యుత్ శక్తి ఈ మండలం యొక్క పారిశ్రామిక అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది. 6. ఛోటా నాగ్పూర్ మండలం. జార్ఖండ్ మరియు పశ్చిమ బెంగాల్లో విస్తరించిన ఛోటా నాగ్పూర్ పీఠభూమి ప్రాంతం అభివృద్ధి చెందిన ఈ మండలం కేవలం ఖనిజాధారిత పరిశ్రమలతో కూడుకొని ఉన్నది. భారతదేశంలో పారిశ్రామిక రంగం గురించి పార్ట్ 1, పార్ట్ 2 వీడియోలో పూర్తి సమాచారం బిట్స్ రూపంలో మీకు అందించడం జరిగింది. ఈ బిట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. మా బిట్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో కలుసుకుందాం.